నుంచి 1000 మంది గతంలో ఎప్పుడన్నా విన్నామా? పోనీ ఇదే గ్రామంలో చూసామా? దీనికా మీకు అధికారం ఇచ్చింది? దీని కొరకేనా? పాపం 3-4 రోజుల క్రితం ఎస్సీ నాయకుడు అత్యవసర పరిస్థితుల్లో 17-18 నుంచి ఊరు బయట ఉంటుంటే 18 నెలల నుంచి అత్యవసర పరిస్థితులు వచ్చి ఊర్లోకి పోతే ఇంట్లో ఉంటే ఇంటి మీద దాడి చేసి ఇష్టానుసారం అతన్ని తల మీద కొడితే అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముళ్ళు పక్కన సహాయం చేసి అంబులెన్స్ లో తీసుకెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందన లేదు. అక్కడున్న సిఐఎస్ఐ అంటాడు మీరు ఊర్లోకి ఎందుకు వచ్చారంటాడు. ఏం మీ జాగిరాయండి? ఎవరూర్లోకి వాళ్ళు వస్తారు? తప్పు చేసిన వాళ్ళని కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళకి వంత పాడుతున్నాడు అక్కడున్న సిఐ భాస్కర్ రావు, ఎస్ఐలు. కేసు కట్టడాయా? అతను చావు బతుకుల మధ్య ఉన్నా అంటే కేసు కూడా కట్టలా 2-3 రోజులు. ఇంకో విచిత్రం చూడండి, దెబ్బలు తిన్నవాడు కోమాలోకి పోతే అతని మీద 324 కట్టారు, అతని మీద అతను తమ్ముడి మీద. చంపబోయిన వాళ్ళ మీద తర్వాత కట్టారు, ఇంకా సీరియస్గా ఉందని తెలుసుకొని. పిడుగురాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాం, నసరాపేట తీసుకెళ్ళాం. చేతులు ఎత్తేస్తే ఇదిగో ఆ యేసు ప్రభు దయ వల్ల ఎక్కడన్నా బతుకుతాడేమోలే అని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకొస్తే పాపం 3 రోజులు పోరాటం చేసి తుది శ్వాస విడిచాడు సోదరుడు సాల్మన్ గారు. నిన్నో ఒకరిని పట్టుకున్నారట. ఇది అక్కడున్న సిఐఎస్ఐల కార్యక్రమం. ఇంత చావు దెబ్బల మధ్య ఉన్నాడు, కోమాలో ఉన్నాడు అంటే కనీసం బాధ్యత కలిగిన అధికారి 307 కట్టాలా లేదా? 324 కలిపి చేతులు దులుపుకొని రాజీ పడాలంట. చెప్పండి, అటువంటి అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. చేయకపోతే రేపు ఎంక్వైరీలు ఉంటాయి, హైకోర్టులో కూడా వేయబోతున్నాం. ఎడబోతారు వీళ్ళు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వదిలిపోతారా వీళ్ళందరూ అధికారులు? ఖచ్చితంగా ఇప్పటి వరకు దెబ్బలు తిన్న వాళ్ళు సుమారు 20-30 మంది ఉన్నారు గురజాల్లో, పోలీసులు కొట్టినోళ్ళు. అన్నిటి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసులు కడతాం రేపు. చనిపోయిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు, న్యాయం జరిగేటట్టు. ఈరోజు కూడా అందరం కూడా పాపం ఎస్సీలందరూ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఊర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమాధుల మధ్య దహన కార్యక్రమాలు చేయాలంటే ఊర్లో కుదరదట. ఎందుకు కుదరదు? శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీసులు. అమరావతిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి నీతులు చెప్తే కాదు, క్షేత్రస్థాయి ఉండాలి కదా. నీతి ధర్మం అనేది మాట్లాడేది కాదు, పాటించేది. 18 నెలల నుంచి 1000 మంది పాపం ఊర్లో లేకపోతే అనేక మందికి పిటిషన్లు పెడితే స్పందించిన వాళ్ళు లేడు. ఇది వాళ్ళు చెప్పే రాజ్యాంగం, ఇది వాళ్ళు ఇచ్చే పాలన. ఖచ్చితంగా దీని మీద పోరాటం ఉంటుంది. ఈ రోజులోకి పోయి మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిగా దహనం చేయడానికి ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు, త్వరలోనే కలుస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి వేయిస్తాను. ఈరోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొలిపిన వాళ్ళు, మీకేం చేసిరండి నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు, మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం. ఒక మనిషి చనిపోయాడు, అమాయకుడు. పోనీ అతను ఏమైనా ఫ్రాక్షన్ నాయకుడా, గొడవ పెట్టుకున్నాడా, ఏమన్నా తిట్టాడా? ఆయన ఇంటికి ఆయన పోయాడు, ఏమన్నా తప్పు చేశాడా? తన సొంత ఇంటికి పాపం తాను పోయాడు. రాకూడదు, ఊర్లోకి రాకూడదు. ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇది తప్పకుండా హైకోర్టులో కూడా పిటిషన్ వేసాం, దాని మీద కూడా త్వరలోనే తీర్పు వస్తుంది. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు పోయేటట్టు ప్రయత్నం చేస్తుంది పార్టీ. వాళ్ళకి అన్ని విధాలుగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లేదు, మిగతా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా ఊర్లోకి పోవాలి, ఎలా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అవన్నీ కూడా త్వరలో పార్టీ అందరం కలిసి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియచేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.
ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండి బాబు. ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు ఈ దేశం కొరకు? విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి ఎలా బతికినై నాశనం చేస్తున్నారు. రెడ్ బుక్ అని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. మీ మీడియా సమక్షంలోనే ఈరోజు పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా, మీరే చూస్తున్నారు, ప్రశాంతంగా పోయి దహనం చేయాలి. వాళ్ళ సాంప్రదాయ, వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం. పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా, కాపాడతారా? వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు గనక ఒకటే చెప్తున్నాం, దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేయిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇదే కార్యక్రమం. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, పోలీసుల చేతుల్లో. మీకు సహకరించడానికి పార్టీ అంతా ఉంది. ఎందుకంటే మా మనిషి చనిపోయాడు, బాధలో ఉన్నాం అందరం. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం, ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అతనికి నివాళులు అర్పించాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే. అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. గెలుస్తుంటాం, ఓడుతుంటాం, గతంలో చూడలేదైంది. శాంతి కమిటీ వేసి ఊరిని రక్షించాలా? చేయండి, అభివృద్ధి చేయండి. మేము చేసిన దానికి రెట్టింపులు చేయండి. ఎవడు కాదన్నాడు? మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మీరు 2 చేయండి. అది అమ్ముకోవటం ఏంది? మేము బైపాసులు, జాతీయ రహదారులు, మున్సిపాలిటీలు తీసుకొచ్చాం, కట్టండి. ఎవడు కాదన్నాడు? పిన్నెల్లిని ఇంకా అభివృద్ధి చేయండి. మేము 10 కోట్లతో చేస్తాం, మీరు 20 కోట్లతో చేయండి. గ్రామం బాగుపడిద్ది. 1000 మందిని ఊరు బయట పంపిస్తే అదేం గొప్ప రాజకీయం? అధికారం అడ్డం పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కడు, బచ్చాగాడు కూడా మాట్లాడుతుంటాడు. తెలియదేముంది దాంట్లో? లేనప్పుడు కదా కథ తెలిసేది. రేపు ఏది ఏమైనా సాల్మన్ హత్యని తీవ్రంగా ఖండిస్తూ, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తక్షణమే దీనికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేస్తూ అధికారులను సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏం ప్రతీకారం ఉంది? పిన్నెల్లో ఎవరైనా మర్డర్ జరిగిందా గతంలో? పోనీ ఈ కుటుంబం తీసుకుందాం. ఈ కుటుంబం మీద ఒక ఎఫ్ఐఆర్ అని ఉందా? తీయండి మీరే. పోనీ మీ సమక్షంలోనే అడుగుతున్నా. వాళ్ళ టైంలో ఎవరైనా కొట్టారా, తిట్టారా? అసలు ఊరు వదిలిపెట్టి ఎందుకు పోవాలి? 200-300 మంది వాళ్ళు ఏమైనా పోయారా? చెప్పమనండి. పోయి ఉండొచ్చు ఒక 4-5 నాయకులు. వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అకృత్యాలకి జరుగుతుందేమో పోయారేమో. ఉంటాయి. పల్నాడులో 1-2 గ్రామాల్లో 2-3 నాయకులు అటు ఇటు. 200 కుటుంబాలు, 300 కుటుంబాలు. నేను 30-40 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నా. బాంబుదాడులు ఎదుర్కొన్నాం, మడ్డలు ఎదుర్కొన్నాం, రిగ్గింగ్లు ఎదుర్కొన్నాం. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలా నేను. రోజు కూలికి పోయేవాళ్ళయా పాపం. ఎస్సీలు, బీసీలు వచ్చి ఇక్కడ మీ ప్రాంతంలో వాచ్మెన్లుగా బతుకుతున్నారు. ఎంత కసి ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది వాళ్ళకి. రేపు ఎలక్షన్ల వరకు గొడవలు జరిగితే ఓకే, ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయం అందరికీ ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా మాకు, అందరికీ పని చేయండి, అందరికీ ఏంటంటే చేశాం. సరే, గెలిపోవటంలు అంటారా దైవాధీనాలు. కొన్నిసార్లు అన్ని చేసినా కాలం కలిసి రాకపోవచ్చు. అవతలోడు అబద్ధాలు నమ్మచ్చు. ఏం చేయగలుగుతాం? రాజకీయం. వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళ మీద దాడులు జరిగింది. దాని మీద మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలని ఫ్లెక్సీ లేదు. చెప్తాం, టైం వస్తుందిగా. చెప్పా కదా నీకు, సమాధానం చెప్పే టైం వస్తుంది. ఈరోజు కాదు, ఈరోజు చనిపోయాడు కదా. చెప్తున్నా, ఈరోజు రాజకీయం చేయలేను. మా వాళ్ళ టైం వస్తుంది, అప్పుడు సమాధానం చెప్తాం. చిన్న చిన్న గొడవలు నేను జరగలేదని నేను అన్నాను ఎప్పుడు కూడా. దాన్ని ఒక ఎమ్మెల్యేగా ఆ రోజున మేము ఉన్న శాంతి భద్రతలు కాపాడాం. అవసరమైతే వాళ్ళ కబురు కూడా పెట్టానండి డిఎస్పీ ద్వారా, వచ్చి ఉండమనండి, శాంతిగా కాపాడదాం. వాళ్ళేదో భయపడి, అంతకుముందు వాళ్ళు చేసిన దాడులు భయపడి ఉన్నారు. నేనే చెప్తున్నా కదా, ఒక 5-6 నాయకులు బయట ఉన్నారు. లేరా నేను అన్నట్లా. ఏమన్నా 500 మంది 600 మంది ఎక్కడన్నా ఉన్నారా? మీరే కనుక్కోండి. నేను అన్న దాంట్లో నిజమా అబద్ధమా మీకు తెలిసిపోయింది కదా. అక్కడే కాదు, తురకపాలెం,
లేదు జులకల్లు, మోర్జంపాడి, అనేక గ్రామాల్లో వాళ్ళు ఎక్కడా పోలేదే. ఇద్దరు కొట్టుకున్నట్టు కేసు పెట్టారు. కోమాలో ఉన్న సాల్మన్ పైన కూడా కేసు పెట్టారు. అదేగా చెప్తుంది. చెప్పాడుగా. దెబ్బ తగిలి అతను అన్కాన్షియస్ అయిపోయాడు. అక్కడే కోమాలోకి వెళ్ళిపోయాడు తల మీద కొట్టడంతో. అతని మీద కేసు కట్టాడు ఈ సిఐ భాస్కర్ ఎస్ఐ. అంత గొప్ప శాంతి భద్రతలు కాపాడుతుంది వ్యవస్థ అక్కడ. ముందు వాళ్ళ మీద కట్టారు. విచిత్రం, వాళ్ళ హాస్పిటల్కి వస్తే పాపం పిడుగురాళ్ళు తీసుకెళ్లి నర్సరావుపేట తీసుకెళ్తే డాక్టర్ చేతులు ఎత్తేశారు కష్టమని. కానీ మనసాగదే మాకు, ఏమో ప్రయత్నం చేద్దాం అని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడ ప్రయత్నాలు చేశారు, దురదృష్టకరం. ముందు వీళ్ళ మీద 324 కట్టారు. 324 వీళ్ళేమో చంపబోయాడని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద 324, 307 కట్టాల్సింది. అందుకే కదా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయమంటున్నాం. ఇప్పటికి ఆ సిఐ మీద 10 కేసులు ఉన్నాయి హైకోర్టులో. కొట్టినవి గాని తిట్టినవి గాని అడబోతాళ్లే. ఈరోజు పల్నాడులో పిన్నెల్లి గ్రామంలో పేద దళితుల్ని దారుణంగా అమానుషంగా హత్య చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి నివాళులర్పిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు,